నమస్తే, వెల్కమ్ టు కిరాక్ న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాలన్నీ ఆగవని, అన్నీ సజావుగా కొనసాగిస్తామని చెప్పారు మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. లక్షెట్టిపేట పట్టణంలో విశ్రాంతి భవనంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆడబిడ్డ పెళ్లికి ₹1,00,000 పాటు రానున్న రోజుల్లో తులం బంగారం కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సంక్రాంతి వరకు మరో 2 పథకాలు కూడా అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. అనంతరం 98 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, ఎంపీపీ అన్నం మంగ, ఎంఆర్ఓ రాఘవేందర్ రావు, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు చెల్ల నాగభూషణం, చాతా రాజు, రాజన్న, చింత సువర్ణ, రామ్దేని వెంకటేష్, రామ్దేని సుజాత, పర్వీన్ సుల్తానా, గుడిసెల లక్ష్మి, సురేష్ నాయక్, సాయిని సుధాకర్, కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ షాహిద్, ఆలీ డిప్యూటీ తహసీల్దార్, చుంచు మాధవి, ఆర సమ్మక్క, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బియ్యాల తిరుపతి, నాయకులు ఆరిఫ్, పింగళి రమేష్, చింత అశోక్, పెట్టెం శ్రీనివాస్, రామ్దేని, చిన్న వెంకటేష్, మడిపల్లి స్వామి, రాజలింగు, రంజిత్ సింగ్, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలి చేసినప్పుడు ఏమైందంటే ఒక ఊరు పోయింది కాబట్టి మండలి కవర్ కాదు. అందుకోసం ఈసారి మార్చి గ్రామ ఎన్నికలు చేసుకున్నాం. ఖచ్చితంగా మీకు పంటలకు కూడా ఇస్తుంది. ఇది మిగిలింది ఇవాళ 15 రోజులైంది ఎన్నికైతే. 15 రోజులు అయితే ఎన్నికైతే ఇంతవరకు గూడెం స్టార్ట్ అయ్యి 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల డెడ్ స్టోరేజ్ ఉన్నప్పుడు ఇవాళ లేవు, నీళ్ళు కింద లేవు, పైన లేవు. మొన్న వారం కింద వచ్చినప్పుడు రివ్యూ పెట్టినప్పుడు సరే నీళ్ళు ఇవ్వడం కొంచెం సాధ్యం కాదు, ఎల్లంపల్లి నీళ్ళు లేవు, కింద నీళ్ళు లేవు కాబట్టి ఇవ్వలేము. నేను చెప్పిన నాకు అవన్నీ సంబంధం లేదు, నా నీళ్ళు నాకు రావాల్సిందే. మా నీళ్ళు ఇచ్చినాకనే రామగుండం తీసుకుపోతారా, మీరు ఎక్కడ చెప్పి ఒకటే మాట చెప్పి మీరు ఇస్తారా లేకపోతే నేను ఆడనే కావాలి కూర్చుంటా. మా నీళ్ళు మొత్తం తీసుకుపోయింది, ఒక్క సుక్క బయటకు పోయి అంటే పోయి ఆడ మంత్రి గారితో దగ్గర రివ్యూ చేసినట్టు ఇక లాస్ట్ ఎక్కడెక్కడనే మొత్తం మీద ఆయనకి ఇచ్చేయమని చెప్పినట్ట. మనకు రెండు వరకు మొత్తం 7 సంవత్సరాలు హైయెస్ట్ వచ్చి మనకు 2.1 TMs 2 TMs ఇవ్వడానికి అంగీకరించింది. రేపు ట్రైల్ లైన్ నడుస్తుంది. ట్రైల్ లైన్ అనేది 4-5 రోజులు రైతుల అవసరాలను బట్టి ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. 4-5 రోజులు ఇస్తాం. వేసంగి పంట నిగ్రహం చేసుకోండి, టెన్షన్ లేదు. పంటలు వేసుకోండి, నాటు వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చే నీళ్ళకి వెళ్ళి ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో అవి నింపుకోండి. ఫస్ట్ చెరువులు నింపుకుంటే మీకు మళ్ళీ లాస్ట్ వరకు ఏదైనా ఇబ్బంది అయినా అవుతుంది. ఫస్ట్ చెరువులు నింపుకోండి, తర్వాత ఎట్లా కాలువలు వస్తారో చేసుకోండి. మీరు నాటు వేసుకోండి, నాటు వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి వాటిలో ఉండటానికి కూడా ఇప్పటివరకు జరిగినాయి. ఇప్పటివరకు PSCS చేసిందా, DCM చేసిందా అవన్నీ బంద్ చేస్తున్నాం. మొత్తం IKP వాళ్ళకే ఇస్తాం, మహిళలకే ఇస్తాం. IKP వాళ్ళ దాన్ని బంద్ చేస్తాం. ఏమో లేని మధ్యలో ఎలా లేదు, IKP వాళ్ళకి ఇస్తాం. మహిళల ద్వారా మాత్రమే వాళ్ళ కుటుంబాలకి ఇంకా కొంత లాభం అయితే లాభాన్ని చేస్తున్నాం. ఇప్పటివరకు మీకు తెలుసు కిలోకు మన బస్తాకి ఎన్ని కిలోలు తీసుకుంటాం. కిలో 2 కిలోలు 3 కిలోలు 4 కిలోలు 5 కిలోలు దాకా తీసుకుంటాం. సరే అవి ఎటువైనా మీ అందరికీ నేను చెప్పవలసిన లేదు. దానికి తెలుసు, దానికి కాయిదాలు లేవు, కళాలు లేవు, రసీదు లేదు. నేను గెలిచిన తర్వాత 3వ తారీఖు గెలిస్తే 6వ తారీఖు నుంచి బంద్ అయింది, జోకుడు బంద్ అయింది. ఒక 70 కిలోలు 80 కిలోలు 70 గ్రాములు సంచికి 700 గ్రాములు 800 గ్రాములు వేసుకోవాలి. అంతకుముందు క్వింటల్కు 10 కిలోలు 12 కిలోలు 15 కిలోలు అక్కడ ఎవరి జేబులోకి పోయినా పైసలు వీళ్ళకి ఇచ్చే రైతు బంధమే అకౌంట్లో ఇస్తాను. ఈ జోకిన పైసలు ఎవరి జేబులోకి పోయి చెప్పండి. గడిచిన 7-8 సంవత్సరాలు చేస్తున్నాం ఈ కార్యక్రమం. సంవత్సరానికి 5,000 కోట్ల కుంభకోణం అయింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించడం. అది ఎటువైనా ఆ పైసలు దాని మీద కూడా చర్యలకు సిద్ధమైన, దాని మీద కూడా CBCID తోటో ఈ మన CBIలతో ఎంక్వైరీ జరుగుతుంది. ఆ డబ్బులు ఎటువైనాయి, డబ్బులు తీసుకున్న ఆ డబ్బుల మీద ఖచ్చితంగా సరైన ఎంక్వైరీ జరుగుతుంది. దానికి మీకు వచ్చే పథకాలకు ఏ రకమైన సంబంధం, మీ పథకాలు అన్నీ మీకు వస్తాయి. ఈ కాలం నుంచి రేపు ఇప్పుడైతే బంద్ అయింది, మళ్ళీ వేసంగా ఒక గింజ కూడా ఇస్తారు చూపల్లి చెప్పండి. రైతులందరికీ ఇస్తాం. మీకు నీళ్ళు వస్తాయి, పంట చేసుకోండి. మీకు పండిన పంటకు జోగుడికి లేకుండా మొత్తం IKP వాళ్ళకి ఇస్తాం. వనుడు కూడా 100% ఉంటాం, ఇబ్బంది లేదు. ఒక గింజ కూడా ఒక బస్తా తప్ప ఇంకా ఖాళీ బస్తా తప్ప ఇంకోటి ఎక్కువ ఇస్తూ ఉంటుంది. ప్లస్
పండించిన ప్రతి పంటకు ఎవరైతే మోక మీద పండిస్తారో, ఇక్కడ కౌలుదారు పండిస్తారా పట్టదారు ఎవరు పండిస్తున్నారో వాళ్ళకు కూడా క్వింటల్కి 500 రూపాయల బోనస్ పెట్టి ఇవ్వండి. ఇప్పుడు ఈసారి నెక్స్ట్ వేసాగి పంట ఇక మళ్ళీ వచ్చి పునాస పంటకి అయితే మీరు వేస్తారో దానికి రైతు భరోసా కింద 7,500,000 ఎకరానికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏ రకమైన ఇవ్వాలి ఏ మొత్తం భూమి ఆకాశం ఒక్కటైనా తాగాలి. మీకు ఇప్పుడు వచ్చే నెలలో ఇళ్ళ పథకం స్టార్ట్ అయింది. ఇప్పుడు అమ్మగారు చెప్పిన మొత్తం ఎవరైతే లబ్ధిదారులు అర్హులు ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ తయారు చేసుకుంటున్నాం. వాళ్ళ లెక్క మాకు పార్టీలు కాదు, ఈ పార్టీల కోసం పార్టీలు చూడడం మేము. మాకు కావాల్సిన ప్రజలు, అందరు ప్రజలు అర్హులు ఎందుకు ఉంటారో వాళ్ళందరికీ ఇస్తాం. వాళ్ళు టీఆర్ఎస్ వల్ల, బీజేపీ వల్ల, కాంగ్రెస్ వల్ల కాదు. ఎలక్షన్లు అయిపోయినాయి, మొత్తం మంది మా వాళ్ళే. 3,30,000 మంది మా నాకు సంబంధించిన వాళ్ళే, నా కుటుంబ సభ్యులు. కాబట్టి ఖచ్చితంగా అందరికీ అందరు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు వస్తాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి 2,500 అది కూడా వస్తుంది. 500 రూపాయల సిలిండర్ వస్తుంది. ఈ 200 లీటర్ కరెంట్ వస్తుంది. ఇవన్నీ ఏ రకమైన ఇబ్బంది లేదు. కొంచెం అనుకున్న దానికన్నా ఒక నెల అటు ఇటు అవుతుంది. కాకపోతే 2 స్టార్ట్ అయినా ఇంకొక 2 ఖచ్చితంగా మీకు సంక్రాంతి లోపల స్టార్ట్ అవుతాయి. ఇంకో ఎంత వీలైతే అంత చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఫిబ్రవరి మొదటి వారం మళ్ళీ ఎన్నికల కూడా వస్తుంది. ఫిబ్రవరి ఎన్నికలు కూడా వస్తే మళ్ళీ 3 నెలల దాకా ఏం చేయరు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పనిచేసే పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అందరినీ కడుపులో పెట్టుకొని కూర్చున్న పార్టీ. ప్రత్యేకంగా మహిళలను ఏ కార్యక్రమం తీసుకున్నా మహిళల పేరు మీద చేసుకున్నాం. ఐకేపీ తీసుకొచ్చిన మహిళలకే చేసినాం. ఐకేపీ అనేది మొత్తం దేశంలో మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో మొదలుపెట్టాం. ఇలా ఐకేపీ చేసినాం కాబట్టి ఇంత మహిళలు కొంచెం ధైర్యంగా వాళ్ళ దగ్గర ఏదో ఉంటున్నో గిట్టనో దాచుకుంటూ ఒక 10, 20, 50, 100 రూపాయలు సేవ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అంతకుముందు ప్రతిదానికి ఇంట్లో తిట్టడం ఇబ్బంది తెలుసు. అందుకే ఇప్పుడు కూడా మొత్తం ఐకేపీ ద్వారా మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు 2006-7లో మొదలుపెట్టినాం కొనడం అనేది. ఎంఎస్పీ ధర తీసుకొచ్చి కూడా కాంగ్రెస్ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే వాటి ఖచ్చితంగా ఈ ధర కొనాలి అని ఒక ధర తీసుకొచ్చింది కూడా 2004-5 అప్పటి మన్మోహన్ సింగ్ గారి, సోనియా గాంధీ గారి ఇద్దరు ప్రభుత్వంలో అప్పుడు తీసుకురావడం జరిగింది. అదే కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు అయితే ప్రత్యేకమైన ఇబ్బంది లేదు. రైతులను కాపాడుకుంటాం, మహిళలను కాపాడుకుంటాం, అందరినీ కాపాడుకుంటాం. ప్రత్యేకంగా దళితులకు, ఎస్సీలకు కూడా చెప్తున్నాం. మోసాలు మా ఖచ్చితంగా కనీసం ఆ స్కూల్ మళ్ళీ కొత్త అయితే వచ్చినట్టుగా కాలిపోయింది. అది ఖచ్చితంగా దాన్ని కూడా 15,000 రోజుల లోపల స్కూల్కు కాలేజ్ డబ్బులు శాంక్షన్ చేసుకొచ్చి ఖచ్చితంగా 2-3 నెలల లోపల కొత్త బిల్డింగ్ మొత్తం డిస్పెండ్ చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ విధానం విద్య, వైద్యం ఈ 2 మీద ఫోకస్ చేసి ఖచ్చితంగా చేస్తాం. మిగతా ఈ పాలిటిక్స్ కానీ కొత్త పాలిటిక్స్ అయితే ఎన్నికలైన పాలిటిక్స్ కొత్తవాడేది. ఓన్లీ ప్రజలు, సంక్షేమం, అభివృద్ధి వీటి మీద ఫోకస్ పెడతాం. ఇవి చేస్తాం ఖచ్చితంగా. మీకు ఎన్నడూ ఏ ఇబ్బంది వచ్చినా మా దగ్గర ఇక్కడ ఇంకో ఆఫీస్ ఉన్నా ఇంకో ఆఫీస్ ఓపెన్ చేస్తాం. హెల్ప్ లైన్ పెడతా 24/7 మీరు ఎప్పుడైనా చేసి మీకు అటెండ్ చేస్తాను. ఇమీడియట్ సమస్య లేదు కూడా అక్కడ అటెండ్ చేస్తాను. మీకు ఇబ్బంది లేదు. నేను మీకు సేవ చేస్తే ఖచ్చితంగా మీ దగ్గర మీ అధికారం తెలియదు రాలేదు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా జరిగిన 10 సంవత్సరాలు చూసిన అంతకుముందు 1 సంవత్సరం మాకు సమయం చూడండి. మేము చెప్పిన చేస్తామా లేదా, చేస్తే మా మాటలు పెట్టుకోండి, చేయకపోతే మేము కూడా ఫెయిల్ అయినట్టు మేము ఒప్పుకుంటాం. ఎన్నికల మీద చెప్తున్నాను, సార్లు చెప్తాను. ఆల్రెడీ 2 మొదలుపెట్టిన ఇంకో 2 సంక్రాంతి లోపల మొదలైతే ఇంకా మిగతా కూడా మొదలుపెట్టాం. ఇప్పటివరకు అయితే కుటుంబాల మహిళలు ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు. అప్పుడే ఆ కుటుంబం బాగుండగలుగుతుంది. మంచిగా ఉండాలని ఒక ఆలోచనతో కార్యక్రమాన్ని మహిళల పేరు చేస్తారు.